నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఆవేశంతో ఆలోచించకు, ఆవేశము అనర్థాలకి కలిగించునని మరువకు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 17 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం రాత్రి 10:14. చంద్రాస్తమయం ఉదయం 9:58. తిథి పంచమి తెల్లవారుజామున 4:54 వరకు. తదుపరి షష్ఠి. కరణము చిత్త. మంగళవారం ఉదయం 7:30 వరకు ఉంటుంది. కరణము కౌలవ. మధ్యాహ్నం 3:34 వరకు. తదుపరి తైతుల. తెల్లవారుజామున 4:54 వరకు. తదుపరి గరిజ. యోగము శూలము ఉదయం 8:51 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:37 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి 12:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:32 నుండి 3:20 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:09 నుండి 5:58 వరకు. అమృత గడియలు రాత్రి 12:45 నుండి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 17 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి. తెల్లవారుజామున 4:54 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి అంటే పంచమి తిథి ఈ రోజంతా ఉంటుంది. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. చిత్తా నక్షత్రమున చేయవలసిన శుభకార్యాలు భూమి పూజ, వాహన ముహూర్తం, గృహప్రవేశం. బలమైన ముహూర్తం కొరకు మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:02 వరకు కన్యరాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 6:02 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. సాయంత్రం 6:02 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అంబాలిక బిడ్డ పాండురాజు పాండురోగముతో మరణించారు. ఈరోజు ప్రశ్న. గాంధారి ఏ దేశపు రాజకుమారి? ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, శ్రీలంక, మధ్యప్రదేశ్. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. వృషభ రాశి ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. మిథున రాశి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. కర్కాటక రాశి ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సింహరాశి రాబడి ఆశించిన విధంగా ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి. కన్య రాశి డబ్బు సమకూరిన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. తులారాశి ఆలోచనలు అంతగా కలిసి రావు. వృశ్చిక రాశి సన్నిహితులు స్నేహితులు చేదోడుగా నిలుస్తారు. ధనుస్సు రాశి ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుతాయి. మకర రాశి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుంభరాశి ఇంటా బయట ఒత్తిడులు తప్పకపోవచ్చు. మీనరాశి కొన్ని కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.